కడప ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ఆర్ కుటుంబం. ఉమ్మడి రాష్ట్రంలో సైతం కడప జిల్లాను టచ్ చేసేందుకు రాజకీయ పార్టీలు భయపడేవి. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నంత కాలం ఆ జిల్లాపై ఆయన హవా కొనసాగింది. ఆయన తర్వాత కుమారుడు జగన్మోహన్ రెడ్డి సైతం అదే దూకుడు కనబరిచారు. గల్లీ నుంచి జిల్లా వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో ఉండేది. అటువంటి కడప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే భయపెడుతోంది. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 ఓడిపోయింది. చావు తప్పి కన్ను లొట్టపోయిన విధంగా ఓ 3 స్థానాలతో సరిపెట్టుకుంది. తక్కువ మెజారిటీతో కడప ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే కూటమి దూకుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలవిల్లాడిపోతోంది. కడప జిల్లాలో కడప నగరపాలక సంస్థ గుండెకాయ లాంటిది. కడప జిల్లా కేంద్రంగా రాజకీయాలను శాసించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. కడప జిల్లా కేంద్రంగా రాజకీయాలను శాసించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్ తొలగించబడ్డారు. నామినేటెడ్ పేరుతో కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చుకున్నారన్న ఆరోపణలతో మున్సిపల్ శాఖ ఆయనపై వేటు వేసింది. దీంతో కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు పోయినట్లు అయింది. సాధారణ ఎన్నికల్లో కడప అసెంబ్లీ సీట్ను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టు బిగిస్తూనే ఉన్నారు. వైసీపీ పోరాటం చేసిన చివరకు కూటమిదే పైచే అయ్యింది. మరోవైపు మైదుకూరులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ మున్సిపల్ చైర్మన్ చంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీకి అత్యంత విధేయుడు కాగా కానీ వాయిస్ వినేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. 2 సార్లు తాడేపల్లికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డిని కలవలేకపోయారు. మరోవైపు పార్టీలో అంతర్గత సమస్యలు పెరుగుతున్నాయి. ఈ ఒత్తిడి భరించలేక వైసీపీకి రాజీనామా చేశారు చంద్ర. కేవలం అధినేత చర్యలతో విసిగిపోయిన చంద్ర రాజీనామా నిర్ణయానికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సముదాయించారు. కానీ పార్టీలో ఉండడం అంత శ్రేయస్కరం కాదని భావించిన చంద్ర రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఒక్క చంద్రనే కాదు, జిల్లాలో చాలా వరకు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ దూకుడుగా ఉంది. కడపలో మహానాడును నిర్వహించడం ద్వారా వైసీపీ పార్టీకి సవాల్ విసిరాలని చూస్తోంది. కడప జిల్లాలో పార్టీ బలోపేతంపై మహానాడులో బలమైన చర్చ జరిగే అవకాశం ఉంది. మహానాడు వేదికగా కొంతమంది నేతలను చేర్చుకునే పనిలో టీడీపీ ఉన్నట్లు ప్రచారం. అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తితో ఉన్నట్లు ఎప్పటినుంచో ప్రచారం ఉంది. మరి అటువంటి నేతలు మహానాడు వేదికగా టీడీపీలో చేరుతారా అనే చర్చ మాత్రం జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.